హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, హైదరాబాద్లో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. గత ప్రీవియస్ సెషన్లో మనము 2018లో జరిగినటువంటి జాతీయ అంశాలలో ముఖ్యమైనటువంటి పరిణామాలపైన అధ్యయనం చేశాము. ఈ సెషన్లో ప్రాంతీయ అంశాలపైన అధ్యయనం చేద్దాము. రీజనల్ అఫైర్స్ పైన. ప్రాంతీయ అంశాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 పరంగా 2018లో జరిగినటువంటి ముఖ్యమైన విషయాలు. సో వాటిపైన మనం అధ్యయనం చేద్దాం. మరి 2018లో జరిగినటువంటి మన ప్రాంతీయ అంశాల్లో ముఖ్యమైనదిగా మనం చెప్పినట్లయితే మనకి ఈరోజు ఏప్రిల్ 10, 2018 ప్రపంచ ఆనంద నగరాల సదస్సు అమరావతిలో జరిగింది. ప్రపంచ ఆనంద నగరాల సదస్సు మన రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో జరిగింది. మరి ఈ అమరావతిలో జరిగినటువంటి ప్రపంచ నగరాల సదస్సుకు 80 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. 80 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరి ఈ ఆనంద నగరాల సదస్సులో గ్రీన్ ప్లాటినం అవార్డుని పొందినటువంటి నగరం ఏదంటే అమరావతి నగరం. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత గ్రీన్ ప్లాటినం అనే అవార్డుని అమరావతి నగరం అనేది పొందింది. ఈ ఆనంద నగరాల సదస్సును భారతదేశంలో తొలిసారిగా ఈ ఆనంద నగరాల సదస్సును నిర్వహించినటువంటి నగరము, ఆతిథ్యం ఇచ్చిన నగరము అమరావతి నగరము. సో ఆ విషయాన్ని కూడా వ్యూయర్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆనంద నగరాలనే కాన్సెప్ట్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో హ్యాపీనెస్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది వింటున్నాం. మరి ఆనంద భావన అంటున్నాం. ప్రపంచంలో తొలిసారిగా ఈ ఆనంద భావనని ప్రవేశపెట్టినటువంటి హ్యాపీనెస్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏదంటే అది భూటాన్ దేశము ఈ ఆనంద భావనని ప్రవేశపెట్టింది. అంటే ఆర్థికంగా కాకుండా, ఆర్థిక విషయాలతోనే ఆ విధంగా ఆనందం ఉండడం కాకుండా ఈరోజు సామాజిక భద్రతతో పాటు సో సమాజంలో అందరము సమానమనే భావనకు తీసుకురావడమే ఈరోజు ఇక ఆనంద నగరాల సదస్సు యొక్క ఉద్దేశం. సో ఇది ప్రపంచ ఆనంద నగరాల సదస్సు. ఈ సదస్సులో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత గ్రీన్ ప్లాటినం అవార్డు పొందినటువంటి నగరం అమరావతి నగరం. అక్టోబర్ 23, 2018 ఫిన్టెక్ సదస్సు, ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటారు. ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ సదస్సు విశాఖపట్నంలో జరిగింది ఫిన్టెక్ సదస్సు. ఈ సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ సదస్సుకి మరి ఓకేనా సౌదీ అరేబియాలో పౌరసత్వం పొందినటువంటి రోబో ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోబో పేరేంటంటే సోఫియా రోబో హాజరు కావడం జరిగింది. సోఫియా రోబో ఫిన్టెక్ సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఈరోజు 2018లో విశాఖపట్నం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులలో శాస్త్రీయ పరిశోధనని అభివృద్ధి చేయడం, వారిని శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఉన్నత విద్యలో మరి ఒక మంచి అవకాశాలు ఆ విధంగా పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ఒక కేంద్రాన్ని విశాఖపట్నంగా ప్రారంభిస్తున్నట్లు ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని ఐ హబ్ అంటాం. ఐ హబ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విశాఖపట్నంలో మరి ఏర్పాటు చేస్తున్నారు. ఐహబ్ అనగా ఇంటెలిజెన్స్ హబ్ అంటారు. ఐ హబ్ అనగా ఇంటెలిజెన్స్ హబ్. సో దాంతో పాటుగా మరొక అంశము, ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు భావించాలి. మన రాష్ట్రంలో అందరికీ తెలుసు వ్యూయర్స్ కి పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటారు. ఎత్తిపోతల పథకం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వద్ద ఈ పట్టిసీమ అనే గ్రామంలో కృష్ణా గోదావరి నదుల యొక్క అనుసంధానమైన ప్రాజెక్టే కృష్ణా గోదావరి నదుల అనుసంధానమైన ప్రాజెక్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం.
మరి అలాంటిది సక్సెస్ఫుల్గా విదిన్ ద షార్ట్ టైంలో ఒక సంవత్సర కాలంలో పూర్తయి అది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వెళ్ళింది. సో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒక స్టిపులేటెడ్ టైం, ఒక నియమిత కాలంలోనే అది పూర్తి కాబడి మరి అది లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డులో కూడా వెళ్ళింది. మరి ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన సంస్థ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ సంస్థ ఎవరంటే మేఘా ఇంజనీరింగ్స్ వాళ్ళు ఆ విధంగా నిర్మించారు. అయితే మరి ఈ యొక్క కృష్ణా గోదావరి అనుసంధానమైన ప్రాజెక్టు తర్వాత నవంబర్ 26 2018 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా నకరికల్లో గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి అంటే మెర్జ్ చేయడానికి గోదావరి నది పెన్నా నదులని మెర్జ్ చేసే ఉద్దేశంతో గోదావరి పెన్నా నదుల అనుసంధానమైన ప్రాజెక్ట్ని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ గ్రామాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది నకిరేకల్ అనే గ్రామం దగ్గర అక్కడ దీని శంకుస్థాపన జరిగింది. ఆ ప్లేస్ ఇంపార్టెంటే, దాంతోపాటుగా డేట్ కూడా మనకు నవంబర్ 26, 2018 నవంబర్ 14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నూతన అధికారిక చిహ్నాన్ని విడుదల చేసింది. ఈ నూతన అధికారిక చిహ్నాన్ని విడుదల చేసిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత యొక్క నూతన అధికారిక సంబంధించిన చిహ్నాన్ని, ఏపీ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని విడుదల చేశారు. ఈ ఏపీ అధికారిక చిహ్నం సంబంధించినటువంటి ప్రిపరేషన్లో, నూతన అధికారిక చిహ్నం ప్రిపరేషన్లో ఓకేనా, పేరొందినటువంటి శిల్పకారుడు శివనాగిరెడ్డి నేతృత్వంలో జరిగినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్థపతి పేరు, ఆ సంబంధించినటువంటి శిల్పకారుడు ఎవరు, దీన్ని ఆ విధంగా నిర్మించడం జరిగింది, దాన్ని ఒక విధి విధానాలు తయారు చేయడం జరిగిందంటే శివనాగిరెడ్డి సంబంధించినటువంటి నేతృత్వంలో మరికొంతమంది వ్యక్తులు కలిసి దీన్ని చేయడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి ఏపీ సంబంధించినటువంటి అధికారిక చిహ్నంలో మనకి ఇక్కడ పూర్ణ ఘటాన్ని ఆ విధంగా దాని దమ్మ చక్ర లేదా పూర్ణ ఘటానికి ఆ విధంగా ఉండగలదు. ఈ పూర్ణ ఘటం అనేది దేనికి సంబంధించింది మనంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ధాన్యకటక మహా చైత్యానికి విదికుడు అనే వ్యక్తి ఇచ్చినటువంటి పూర్ణఘటం ఇందులో మధ్యలో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పూర్ణఘటం చుట్టూ కూడా ఏముంటుందంటే 3 వరుసలలో ముత్యాలు ఉన్నాయి. ఆ 3 వరుసల్లో ముత్యాలు వివిధ సంఖ్యల్లో ఉంటాయి. ఒకటి 48 సంఖ్యల్లో ఒక సంబంధించినటువంటి ఒక ముత్యాల వరుస, తర్వాత 118 సంవత్సరం ముత్యాలు ఒక వరుస, 148 ముత్యాల వరుస. సో ఆ అంశాన్ని కూడా వ్యూయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పూర్ణ ఘటన కింద అశోక స్తంభం కలదు. ఈ అశోక స్తంభం మనకు తెలుసు, ఒక 4 సింహాలు గలటువంటి అశోక స్తంభం కలదు. మన పైన ఈ యొక్క సంవత్సరంలో మొత్తం పూర్ణ ఘటానికి పైన మొత్తం ఈ సంవత్సరం వంటి ఈ అధికారిక చిహ్నం పైన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని, దాని కింద మనకి పూర్ణ అశోక స్తంభం కింద సత్యమేవ జయతే అని తెలుగులో మనకు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సత్యమేవ జయతే. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక నూతన చిహ్నం విషయం. మరి అందులో ఉన్న పూర్ణ ఘట్టం అనేది మరి ఎవరు మనకి ఇవ్వడం జరిగిందంటే ధాన్య కటకాన్ని ఆ విధంగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ధాన్యకటం అనే ఒక మహా చైత్యానికంటే ధాన్యకట రాజ్యానికి విదుకుడు అనేవాడు వచ్చి ఈ పూర్ణ ఘట్టం అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. పూర్ణ ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి. సంబంధించినటువంటి అంశం పూర్ణ ఘట్టం విదుకుడు అనే పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మనందరికీ తెలుసు యుఎస్కి అమరావతి రాష్ట్రము, అమరావతి పేరు అనేది మనకు తెలుసు అందరికి కూడా. ఈ యొక్క పాత పేరు ఏంటంటే ధాన్య కటకంగా పిలుస్తారు. సో అది మనకు ధాన్య కటం అనేది విషయం అర్థం చేసుకోండి. తర్వాత చూసినట్లయితే 2018 అక్టోబర్ 11న ఈ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క శ్రీకాకుళం ప్రాంతానికి శ్రీకాకుళం విజయనగరం ఈ 2 ప్రాంతాలకు కూడా
ఒక తుఫాను దాడి చేయడం జరిగింది, ఒక తుఫాను అటాక్ కావడం జరిగింది. అది తిత్లీ తుఫాన్. సో ఇది ఇటీవల కాలంలో కూడా భారత వాతావరణ శాఖ ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లలో అత్యంత అరుదుగా వచ్చే తుఫానుగా తిత్లీ తుఫాన్ని పేర్కోవడం జరిగింది. ఇటీవల ఎన్నో తుఫాన్లు వచ్చాయి. గజ తుఫాన్ అని, పెతాయ్ తుఫాన్ అని, తిత్లీ అని ఇలా రావడం జరిగింది. గతంలో మనం తెలుసు విశాఖపట్నాన్ని ఆ విధంగా అతలాకుతలం చేసినటువంటి తుఫాన్ 2014లో అది హుదూద్ తుఫాన్. అయితే ఈ తుఫాన్లు ఇవన్నీ ఒక రకమైన తుఫాన్లు అయితే, కానీ అన్నిటికన్నా విభిన్నమైనది చాలా అరుదుగా వచ్చే తుఫానుగా భారత వాతావరణ శాఖ ఈరోజు తిత్లీ తుఫాన్ని ప్రకటించడం జరిగింది. ఈ తిత్లీ తుఫాను ఎక్కడ అది తీరం దాటింది అని చెప్పేసి అంటే అది శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పలాసలోని వజ్రప్ కొత్తూరు, ఈ పల్లెసారథి ఈ యొక్క ప్రాంతాల మధ్య వజ్రప్ కొత్తూరు పల్లెసారథి ప్రాంతాల మధ్య ఇది తుఫాను తీరం దాటడం జరిగింది. ఇది శ్రీకాకుళంలో చాలా ప్రాంతాలని, విజయనగరంలో కొన్ని ప్రాంతాలని అతలాకుతలం చేసి దీని ప్రభావం మళ్ళీ ఒడిశా వరకు వెళ్ళడం జరిగింది. ఇది తిత్లీ తుఫాన్. సో ఇది ఆ తిత్లీ తుఫాన్ వచ్చిన నెల ఇది అక్టోబర్ నెలలో రావడం జరిగింది. తిత్లీ తర్వాత మళ్ళీ మనకి పెతాయ్ తుఫాన్ డిసెంబర్ 17, 2018 ఇది మన తూర్పుగోదావరిలోని తుని వద్ద ఇది తీరాన్ని తాడింది. మరి పెతాయ్ తుఫాన్. సో ఇలాంటప్పుడు ఈ తుఫాన్లకు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే అవి ఏ దేశం వాళ్ళు ఆ పేర్లకు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మన విశాఖపట్నం అతలాకుతలం చేసినటువంటి హుదూద్ తుఫాన్కి పేరు పెట్టిన దేశం అయితే ఒమన్ దేశం హుదూద్ తుఫాన్కి పేరు పెట్టడం జరిగింది. మరి అయితే ఒమన్ దేశం పేరు పెట్టడం జరిగింది. అంటే హుదూద్ అనేది ఒక ఇజ్రాయెల్ దేశ పక్షి, కానీ పేరు పెట్టిన దేశం మాత్రం ఒమన్. సో ఇటీవల కాలంలో మనకి గజ తుఫాన్ రావడం జరిగింది. ఈ గజ తుఫాన్కి పేరు పెట్టిన దేశం ఏదంటే ఇది శ్రీలంక దేశం గజ తుఫాన్కు పేరు పెట్టిన దేశం. అయితే గజ తుఫాన్ పేరు పెట్టిన దేశం శ్రీలంక అయితే గజ అనగా ఎలిఫెంట్ అంటే ఏనుగు అని అర్థం. తర్వాత ఈ తిత్లీ తుఫాన్కు పేరు పెట్టిన దేశం పాకిస్తాన్ అయితే తిత్లీ అంటే ఏంటంటే ఒక బటర్ఫ్లై, ఒక సీతాకోక చిలుక అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. అయితే ఇటీవల వచ్చినటువంటి ఈ పెతాయ్ తుఫాన్కి పేరు పెట్టిన దేశం థాయిలాండ్. మరి పెతాయ్ అనగా ఏంటంటే ఒక సోయా చిక్కుడు లాంటి ఒక గింజ, ఒక విత్తనం. అది సోయా చిక్కుడు లాంటిది, ఒక చిన్న విత్తనమే, ఒక గింజనే ఏంటంటే ఒక సీడ్ లాంటిదే ఈ పెతాయ్ అనే అర్థం వస్తుంది అనమాట. సో ఇవి తుఫాన్ల విషయంలో మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. సో తర్వాత నెక్స్ట్ ఇది 2018 సెప్టెంబర్ 23న విశాఖ జిల్లాలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు సంబంధించిన దుబ్రిగూడ మండలం కండ్రూమ్ గ్రామ పంచాయతీలో పరిధిలో అతన్ని చంపివేయడం జరిగింది. సో అది చంపేశారు. సో ఆ సంఘటన కూడా ఇటీవల జరిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు మనకి వస్తున్నాయి. సో కిడారి సర్వేశ్వర్ ఇటీవల మరణించినటువంటి నక్సలైట్ల చేతిలో హతమైనటువంటి కిడారి సర్వేశ్వరరావు ఏ ప్రాంతంలో చనిపోయాడు, ఏ ప్రాంతంలో చంపేశారు అని చెప్పేసి అంటే అతని విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని దుబ్రిగూడ మండలం కండ్రూమ్ గ్రామ పంచాయతీలో చంపేయడం జరిగింది. సో ఇది మనం నక్సలైట్ల సంబంధించినటువంటి మావోయిస్టుల దురాఘాతంగా ఆ విధంగా ప్రకటించడం జరిగింది. అయితే సిఆర్పిఎఫ్ ఈ విషయంలో ఒక చిన్న విషయం మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. మరి భారతదేశంలో పర్టికులర్గా ఛత్తీస్గఢ్ లాంటి ఒక ప్రాంతంలో, బస్తర్ లాంటి ఆదివాసుల ప్రాంతంలో ఈ నక్సలైట్ల కార్యకలాపాలని అణచివేయడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం పేరేంటంటే ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటారు. అంటే ఈ అడవుల్లో ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి అంటే అణచివేయడానికి సిఆర్పిఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మనము ఆపరేషన్ గ్రీన్ హంట్గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటాం. అయితే మరి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.
ప్రస్తుతం సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నవారు, సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నవారు ఎవరు అంటే రాజీవ్ రాయ్ భట్నాగర్. రాజీవ్ రాయ్ భట్నాగర్. సిఆర్పిఎఫ్కి ప్రచారకర్తగా ఉన్నవారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు. సిఆర్పిఎఫ్ ప్రచారకర్త ప్రస్తుత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒక పివి సింధు, పూసర్ల వెంకట సింధు. సో ఇలాంటి అంశం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము డిస్కస్ చేస్తున్నాం. 2018 నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మొదటిసారిగా ఒక నిర్ణయం తీసుకుంది. అది చాలా వార్తల్లో ఉంది. కొన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించే ఒక పెద్ద కార్యక్రమం అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో